ఇయర్ ఏప్రిల్ 10న మన అందరినీ పలకరించడానికి సిద్ధమైపోయారు శేష్ గారు అండ్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మరొకసారి సంక్రాంతికి పలకరించబోతున్నారు మా వెంకటేష్ గారు. అరే ఆ గిఫ్ట్ నాకు ఇవ్వండి అబ్బా. అరే నేను అక్కడికి వచ్చి కలుస్తాను. ఐ జస్ట్ వాంట్ టు సే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్. నాకెందుకో ఇందాక ఆట్మస్లో ఫైనల్ సినిమా చూసిన తర్వాత సినిమా తెగ నచ్చింది, ప్రాణం పెట్టేసాం. కానీ చాలా గ్రేట్ఫుల్ అనిపించింది అబ్బా. ఇంతమంది మనం ఏదో ఒక డ్రీమ్ కోరుకుంటే దాన్ని నిలబెట్టాలని చెప్పి ఎంతమంది వాళ్ళ ఎండ వాన ఏదైనా సరే అవన్నీ వదులుకొని మన డ్రీమ్ నిలబడాలి, మన విజన్ నిలబడాలని తపన పడుతూ ఉంటే అక్కడ మా డైరెక్టర్ షనీల్ 6 రాత్రులు పడుకోకుండా రైట్నో ఉన్నాడు. అక్కడ ఉన్నాడు గ్రేడ్లో. ఓవర్సీస్ పంపించాలి ఇంకొక గంటలో. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. ఇది వాడి విజన్. ఈ సినిమాకి బిగ్గెస్ట్ నైట్ ఇది. ఎక్కడో మేము ఇద్దరం కలిసి కన్న ఒక విజన్, ఆ డ్రీమ్ని నిలబెట్టాలని చెప్పి వాడు ఇక్కడ నాతో సెలబ్రేట్ చేయడానికి లేడు. సో ఈ డ్రీమ్ చూసినప్పుడు తెలియదు కానీ ఇంతమంది కలుస్తున్నారు, ఇంతమంది ద కైండ్ ఆఫ్ సపోర్ట్, ద కైండ్ ఆఫ్ అసలు ఈ ప్లాట్ఫామ్ మీద ఎలా నించున్నాను, ఈ సినిమా సుప్రియ గారి సపోర్ట్ మీద నిలబడిందండి. నేను ఐఎమ్ జస్ట్ లిటిల్ ఆస్ట్రక్. నాకు అర్థం కావట్లే అంటే హౌ దిస్ హెస్ హ్యాపెండ్. ఎక్కడ నాకు బాగా గుర్తు, అసలు ఇండస్ట్రీలోకి రాకముందు మన లైఫ్లో ఒక 5 ఫిల్మ్స్ చేస్తే చాలు అనుకున్న నేను, so many people here just simply here because they love what we're dreaming about and they love what we're doing out of no benefit to them other than just the love they have for me or for Shanil or for Supriya Garu. And